ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్కు ఓటేశారని అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేసి చూపించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హామీలు అమలు ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ఆశిస్తున్నట్లుగా తెలిపారు. శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసి మొదటి 2 గ్యారెంటీలను డిసెంబర్ 9, 2023 నాడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తామని ఇయాలటికి 85 కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉన్న రవాణా శాఖలో ఈ రోజు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల లోపలే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచి ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. ఏదో అపోలో శ్రీమంతులే కాదు, పేదవాడు కూడా మహారాజులాగా వెళ్ళి వైద్యం చేయించుకొని ఇంటికి వెళ్లే విధంగా 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీని 48 గంటల్లోనే అమలు చేసి కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం అని నిరూపించినాం. ఇదే కాదు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్. ఆనాడు అదే ఎల్బీ స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు. ఆ స్ఫూర్తితో వ్యవసాయానికే కాదు, పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి 200 యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. నరేంద్ర మోడీ, చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 సిలిండర్ 1200 రూపాయలు అయ్యింది. పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది, ఈ బండ మొయ్యలేకపోతున్నాం, సిలిండర్ అటకెక్కింది, కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం. 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం.